హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెయిల్ చూశారు కదా. తమ్నెయిల్ మీద చూపెట్టినట్టు నేను నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ అనేది కొద్ది రోజులు ఆపేద్దాం అనుకుంటున్నాను. రీజన్ ఏంటి మీ అందరికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జనవరి నుంచి నిఫ్టీ తీసుకున్న, బ్యాంక్ నిఫ్టీ తీసుకున్న లాట్ సైజెస్ అనేది పెరుగుతుంది. మీరు నిఫ్టీలో ట్రేడ్ చేయాలన్నా లేదా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలన్నా పర్ లాట్ వచ్చేసరికి అట్ ద మనీ దగ్గర పర్ లాట్ ట్రేడ్ చేయాలంటే అరౌండ్ 15,000 నుంచి 20,000 రూపాయలు కావాలి. మీరు నిఫ్టీ తీసుకున్నా, బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నా, మిడ్ క్యాప్ నిఫ్టీ తీసుకున్నా, ఫైనాన్స్ నిఫ్టీ తీసుకున్నా. సో ఈ రీజన్ వల్ల వచ్చేసరికి నేను నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేయడం ఆపేసి అదే అమౌంట్తో నేను స్టాక్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటో ఒకసారి చెప్తాను. మీ అందరికి తెలిసే ఉంటుంది, నిఫ్టీది, బ్యాంక్ నిఫ్టీది, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ లాట్ సైజెస్ అనేది పెరుగుతుంది. ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ 15 ఉన్న లాట్ సైజ్ వచ్చేసరికి 30 అవుతుంది. 15 ఉన్న లాట్ సైజ్ వచ్చేసరికి 30 అవుతుంది. 30 అంటే ప్రజెంట్ మీరు ఎగ్జాంపుల్ అట్ ద మనీ దగ్గర వీక్లీ ఎక్స్పైరీలో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి మీకు చూపెడతాను ఫ్రెండ్స్. లైవ్ మార్కెట్ రన్ అవుతుంది కదా, నేను బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తాను. సో మనకి బ్యాంక్ నిఫ్టీ చూడండి, మంత్లీ ఎక్స్పైరీకి కన్వర్ట్ అయిపోయింది. మంత్లీకి ఎక్స్పైరీకి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ప్రైజ్ చూడండి, 30 ఇంటూ అట్ ద మనీ దగ్గర ప్రైజ్ ఒకసారి చూడండి. అట్ ద మనీ దగ్గర ఎంత అవుతుంది? 30 ఇంటూ 6 అరౌండ్ 20,000 రూపాయలు కావాలి. అట్ ద మనీ దగ్గర మీరు ట్రేడ్ చేయాలంటే మీరు ఒకసారి గమనిస్తే ఎక్స్పైరీ అనేది మనకి మంత్లీ ఎక్స్పైరీ చేసి, వీక్లీ ఎక్స్పైరీ అనేది తీసేసారు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ వచ్చేసరికి లాట్ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేశారు. సో లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల మరియు మంత్లీ ఎక్స్పైరీ వల్ల మనకు ఒక అట్ ద మనీ దగ్గర ఒక కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా బై చేయాలంటే చూడండి, ఇప్పుడు లైవ్లో ఇక్కడ 700 రన్ అవుతుంది ఫ్రెండ్స్. మంత్లీ ఎక్స్పైర్ 700 రన్ అవుతుంది. మీరు 700 ఇంటూ 30 చేస్తే ఎంత అవుతుంది? ఒక లాట్ సైజ్ 21,000 రూపాయలు అమౌంట్ అవసరం పడుతుంది. ప్రీవియస్ మనం 5,000 రూపీస్తో కూడా ట్రేడ్ చేస్తుండే, బట్ ఇప్పుడు వచ్చేసరికి 700 రూపీస్ దాకా అవుతుంది అట్ ద మనీ దగ్గర. బట్ మనకు అడ్వాంటేజ్ ఏముంది? సో మనం స్పెసిఫిక్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయదలుచుకుంటే ఆఫ్టర్ లాట్ సైజ్ కూడా పెరిగిన తర్వాత ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సెబీ వచ్చేసరికి మనకి అవుట్ ఆఫ్ ద మనీ, డీప్ అవుట్ ఆఫ్ ద మనీ ఎంత కిందికైనా వెళ్ళొచ్చు. సో డీప్ అవుట్ ఆఫ్ ద మనీ మీరు ఒకసారి చూస్తే 53,000 మనకి 53,150 దగ్గర ఇక్కడ అట్ ద మనీ ఇక్కడ ఉంది కదా. కాల్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తున్నా కొద్దీ, చూడండి అరౌండ్ అంటే ఇప్పుడు చాలామంది ట్రేడ్ చేసేవాళ్ళు అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తున్నా కొద్దీ మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది కదా. చూడండి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 53,510 దగ్గర రన్ అవుతుంది. సో ట్రేడ్ చేసేవాళ్ళు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ 55,100 కాల్ ఆప్షన్ 132 దగ్గర జరుగుతుంది. 132 ఇంటూ 30 అరౌండ్ 5,000. సో సెబీ ఇది కూడా ఏం చేద్దాం అనుకుందంటే స్ట్రైక్ ప్రైజెస్ కూడా అవుట్ ఆఫ్ ద మనీ ఆ 10 ఇన్ ద మనీ 10 సెట్ చేద్దామని అన్నట్టు అప్పుడు న్యూస్ వచ్చింది. బట్ ఇది మాత్రం చేంజ్ చేయలేదు. మంత్లీకి ఎక్స్పైరీకి తీసుకెళ్ళినా మనకి ఆప్షన్ చైన్ అనాలిసిస్లో మనకి సో అవుట్ ఆఫ్ ద మనీ ఇప్పుడు అట్ ద మనీ దగ్గర అయితే 700 దగ్గర ఉంది. బట్ అవుట్ ఆఫ్ ద మనీకి లోపలికి వెళ్తున్నా కొద్దీ మనకి ప్రైజెస్ అనేది అవుట్ ఆఫ్ ద మనీ లోపలికి వెళ్తున్నా కొద్దీ మనకి ప్రైజెస్ అనేది తక్కువలో వస్తుంది. అదొక బెనిఫిట్ అని చెప్పొచ్చు, పుట్ సైడ్ అయినా కాల్ సైడ్ అయినా. ఓకేనా? బట్ మనకి అట్ ద మనీ దగ్గర మాత్రం దొరకదు ఫ్రెండ్స్. మనకి 20,000 రూపీస్తో ట్రేడ్ తీసుకోవాల్సిందే మీరు అట్ ద మనీ దగ్గర ట్రేడ్ చేయాలంటే. ఇంకోటి ఏంటంటే మనకి వీక్లీ ఎక్స్పైరీస్ తీసేశారు, మంత్లీకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ప్రైస్. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఈ విధంగా మేజర్ బ్యాంక్ నిఫ్టీ చాలామంది 2,000, 3,000, 4,000 రూపాయలతో ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది పెద్ద ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. సో అట్ ద మనీ నుంచి ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేద్దాం అనుకుంది సెబీ. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తారు, వెళ్ళే వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ద మనీకి కూడా వెళ్తారు. కాల్ ఆప్షన్ ఇప్పుడు 53,520 దగ్గర ఉంది, వీళ్ళు 55,000 దాకా వెళ్తారు.
ఎగ్జాంపుల్ ఇక్కడ 55,000 ఎక్కడ అని చూద్దాం. ఇక్కడ 55,000 దగ్గర ఏడుందో అక్కడ వెళ్ళి ఇక్కడ చూద్దాం 55,000. ఇక్కడ ప్రైస్ ఎంత రన్ అవుతుంది? ఇక్కడ 100 ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకోండి. 100 ఇంటూ 30 లాట్ సైజ్ 3,000 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. సో దీన్ని ఎటువంటి మోడిఫికేషన్ చేయలేదు సెబీ. అవుట్ ఆఫ్ ద మనీ ఎంతైనా మనం ఇక్కడ తీసుకోవడానికి పొజిషన్ ఉంది. సో మీరు అట్ ద మనీ దగ్గర వదిలేసి అవుట్ ఆఫ్ ద మనీలో మీరు సేమ్ మీ ప్రైస్తో 5,000 10,000తో ట్రేడ్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను అట్ ద మనీ దగ్గర ట్రేడ్ చేయాలంటే మాత్రం ఇది ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నిఫ్టీలో ఒకసారి చూద్దాం. నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీ ఉంది. నిఫ్టీకి చేంజెస్ ఏం లేదు, బట్ లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేశారు. 24,000 ఇప్పుడు ప్రజెంట్ 24,655 దగ్గర రన్ అవుతుంది. సో 24,600 అట్ ద మనీ దగ్గర. సో మనకి వీక్లీ ఎక్స్పైర్ ఉంది. మనకి నిఫ్టీ అనేది వీక్లీ ఎక్స్పైర్ అలానే పెట్టారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, లాట్ సైజ్ అనేది 75 అయింది. మీకు ఇంతకుముందు ఎంత ఉంటుండే? లాట్ సైజ్ వచ్చేసరికి 25 ఉంటుండే. ఇప్పుడు ఏమైంది? అది 75 అయింది. ఇంతకుముందు ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ దగ్గర నిఫ్టీ లాట్ కొనాలంటే 100 ఇంటూ 25 అంటే అరౌండ్ మీకు 2500 రూపీస్ ఉంటే సరిపోతుండే. బట్ ఇప్పుడేం కావాలి? మీరు ఒక లాట్ బై చేయాలంటే 7500 రూపీస్ ఉండాలి 100 రూపీస్ దగ్గర బై చేయాలంటే. ఓకేనా? అట్ ద మనీ దగ్గర. సో నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీ ఇవ్వలేదు, బట్ లాట్ సైజ్ ఇంక్రీజ్ చేశారు. సో మనకి బిఎస్సిలో వచ్చేసరికి సెన్సెక్స్ అనేది వీక్లీ ఎక్స్పైరీ ఉంది. ఎన్ఎస్సిలో వచ్చేసరికి మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ, మిగతా అంతా మంత్లీ ఎక్స్పైరీ. సో మనం ఆల్రెడీ నిన్నటి నేను ఒక న్యూస్ కూడా చూసాం. మీరు ఒకసారి గమనిస్తే నిన్న మన బ్యాంక్ ఎక్స్లో ఒక్కసారి లాట్ సైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత లాట్ సైజ్ ఇంక్రీజ్ అయింది అండ్ ఆల్సో మంత్లీ ఎక్స్పైరీ వెళ్ళేసరికి 70-80% వాల్యూమ్స్ పడిపోయాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి నిన్నటి వారు మన ఎకనామిక్ టైమ్స్ న్యూస్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను న్యూస్ చూశాను. బ్యాంక్ ఎక్స్లో 60-70% వాల్యూమ్స్ అనేది పడిపోయాయి. అంటే ట్రేడర్స్ అంత తగ్గారనమాట. సో మన బ్యాంక్ నిఫ్టీలో కూడా, ఎన్ఎస్సిలో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. చూద్దాం అది నెక్స్ట్ డేస్లో ఎలా ఉంటుందో. ట్రేడర్స్ అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర ట్రేడ్ చేస్తారా ఆర్ ఎంటైర్ వాల్యూమ్స్ అనేది తగ్గుతాయా అన్నది నెక్స్ట్ అయితే చూద్దాం. సో మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇదే ఫ్రెండ్స్. మనకిప్పుడు స్టాక్ ఆప్షన్స్ సేమ్ అదే ప్రైస్లో వస్తాయి. మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే ప్రైస్లో ట్రేడ్ చేయొచ్చు. నేను స్టాక్ ఆప్షన్స్ ఎందుకు ట్రేడ్ చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేసరికి నేను ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అంటే ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూపెడతాను కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఓపెన్ చేసి. సో ఇక్కడ 10 స్ట్రాటజీస్ క్రియేట్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే ఫ్రెండ్స్, ఇవి స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీస్. ట్రేట్రాన్ అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అన్నమాట, ఆటో ఆర్ ఆల్గో ట్రేడింగ్ పర్పస్. సో ఇక్కడ ఏంటంటే 10 స్ట్రాటజీస్ క్రియేట్ చేశాను. సెక్టార్కి ఒక స్ట్రాటజీ లాగా క్రియేట్ చేశాను. అంటే మనకి ఓవరాల్గా మన మార్కెట్లో సెక్టార్కి ఒక స్ట్రాటజీ. సో ఇక్కడ మనకి ఒక్కొక్క స్ట్రాటజీకి వచ్చేసరికి క్యాపిటల్ అరౌండ్ 10,000 నుంచి 12,000 రూపాయలు అనమాట. ఈ సెటప్ కూడా ఎలా చేశానంటే మనకు ఒక స్ట్రాటజీ 10,000 నుంచి 12,000 రూపాయలతో ట్రేడ్ చేయొచ్చు. ఈ రిలయన్స్ అయినా 10,000 నుంచి 12,000, ఈ డాక్టర్ రెడ్డిస్ అయినా 10,000 నుంచి 12,000. అంటే యావరేజ్ 10,000 నుంచి 12,000 అనమాట. క్యాపిటల్ అంతే అవసరం ఈ ఒక్కొక్క స్ట్రాటజీ. ఒక్కొక్క లాట్కి వచ్చేసరికి అంత అనమాట క్యాపిటల్. సో ఇలా 10 స్ట్రాటజీస్ ఇక్కడ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. స్టాక్ ఆప్షన్స్లో 10 స్ట్రాటజీస్ అనమాట. ఇక్కడ ఒక్కొక్క స్ట్రాటజీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రిలయన్స్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసి ఉంటుంది, పాపులర్ నిఫ్టీ మూవర్. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్, ఇది ఫార్మా సెక్టార్ సంబంధించింది. సెక్టార్కి ఒక స్టాక్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇండస్ఇండ్ బ్యాంక్, ఇది బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించింది. M&M స్టాక్, ఇది మోటార్ సెగ్మెంట్ సంబంధించింది. HUL హిందుస్థాన్ అండ్ లివర్ మీకు తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ సెక్టార్, మనకి FMCG సెక్టార్ సంబంధించిన స్టాకు. పీడీలైట్ ఇండియా, ఇది కెమికల్ సెక్టార్ సంబంధించిన స్టాకు. అదాని పోర్ట్స్ మీ అందరికి తెలిసి ఉంటుంది. అదాని స్టాక్స్లో అదాని పోర్ట్స్ బెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇదొక సెగ్మెంట్ సంబంధించి ఒక్కొక్క సెక్టార్. TCS, ఇది IT సెక్టార్ సంబంధించింది. బజాజ్ ఆటో, ఇది ఆటో సెక్టార్ సంబంధించింది. బజాజ్ ఫైనాన్స్, ఇది ఫైనాన్స్ సెక్టార్. సో ఈ విధంగా సెక్టార్కి ఒకటి స్ట్రాటజీ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక్కొక్క స్ట్రాటజీ వచ్చేసరికి 10,000 రూపీస్తో ట్రేడ్ అన్నమాట. ఆ క్యాపిటల్ సెటప్ మేము ఆ విధంగా చేసాం. 10 నుంచి 12,000 రూపాయలతో ట్రేడ్ చేయొచ్చు అనమాట ఇవి.
సో ఇవి ఎట్లా అంటే హెడ్జింగ్ లాగా మనకి పనిచేస్తాయి. ఒక సెక్టార్లో మనకి 10 స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రాటజీ ఒకటో రెండో నెగెటివ్ ఉన్నా మిగతావి పాజిటివ్ ఉంటాయి. ఓవరాల్‌గా ఇవి ఎవ్రీ సెక్టార్‌లో ఒక్కొక్క స్ట్రాటజీ 10 స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీస్, ఆల్గో స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఓవరాల్‌గా ఒక్కొక్కటి 10,000 నుంచి 12,000 క్యాపిటల్ అన్నా కదా! వీటిని నేను టెస్ట్ చేస్తున్నాను. మీకు ఒకసారి దాని యొక్క రిజల్ట్స్ కూడా చూపెడతాను. ఇది వచ్చేసరికి రిజల్ట్స్ అనమాట. ఇప్పుడు లైవ్‌లో రన్ అవుతున్నాయి. ఒకసారి చూడండి. పీడీలైట్ ఇండియా, అదాని పోర్ట్స్, టీసీఎస్, M&M స్టాక్ ఇప్పుడు లైవ్‌లో రన్ అవుతుంది. 210 -210లో ట్రేడ్ అవుతుంది. హెచ్‌యుఎల్ 90, ఇండస్ఇండ్ బ్యాంక్ 450లో క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్ 406లో అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ స్టాక్ ఆప్షన్స్ లైవ్‌లో రన్ అవుతుంది -375. సో ఈ విధంగా అనమాట. ఓవరాల్‌గా ఈరోజు పోర్ట్ఫోలియో ఈ 10లో అన్ని ట్రేడ్స్ తీసుకోదు ఫ్రెండ్స్. మెయిన్లీ ఈ 10 స్టాక్ ఆప్షన్స్‌లో అన్ని ట్రేడ్ తీసుకోదు. ఆ సిగ్నల్ వస్తున్నాయి. మనం ట్రేడింగ్ సెటప్ కూడా ఆ విధంగా చేశాం. ఓవరాల్‌గా మనకి పోర్ట్ఫోలియో చూస్తే ఇప్పుడు రూ. 1477 ఇంకా రన్ అవుతుంది. ఇంకా టైం 2 అవుతుంది కాబట్టి మనకి రన్ అవుతుంది ఇంకా. ఓకేనా? ఇది ఓవరాల్‌గా మనకి పెర్ఫార్మెన్స్ చూస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇవి. సో మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్‌లో ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ సంబంధించిన ట్రేట్రాన్ అనేది పాపులర్ అప్లికేషన్. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ఆర్ లైవ్ ఆఫ్లైన్ ప్రాక్టీస్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఓవరాల్‌గా ఈ 10 స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీస్కి మీ అకౌంట్లో 1,00,000 ఉంటే సరిపోతుంది. ఇవన్నీ లైవ్‌లో డిప్లాయ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాతనే మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. సో చూశారు కదా నేను ఎందుకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ నుంచి వీటికి అంటే సేమ్ అదే క్యాపిటల్‌లో నేను ఇందులో ట్రేడ్స్ తీసుకోవచ్చు స్టాక్ ఆప్షన్స్‌లో. సో ప్రీవియస్ అంటే ఏదో 3,000, 4,000 ఇప్పుడు వచ్చేసరికి మనకి మినిమం స్టాక్ ఆప్షన్స్కి ఎంత క్యాపిటల్ అవసరం పడుతుందో దానికి కూడా అంతే క్యాపిటల్ అవసరం పడుతుంది కాబట్టి సో నో డిఫరెన్స్. సో దీంట్లో కూడా స్ట్రాటజీస్ ఆల్గో స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటిలో కూడా. సో ఇవి కూడా మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ ఇవి ఒకసారి అప్డేట్ చేస్తాను. జనవరి తర్వాత ఒకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తాను. ఎందుకంటే మనకు లాట్ సైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన క్యాపిటల్ అనేది అరౌండ్ 10,000 ఒక్కొక్క స్ట్రాటజీకి నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా 10,000 రూపీస్లో ట్రేడ్ తీసుకునేటట్టు సెటప్ చేస్తాను. సో మొత్తం ఓవరాల్గా మార్కెట్ మళ్ళీ అంటే కొత్త సిస్టమ్కి అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను. అప్పుడు మీరు ఇవి ఏవైనా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రీగా యూజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. ఇవి కాకుండా ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఇవి కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. డెల్టా ఎక్స్చేంజ్ పర్పసే క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఎందుకంటే మనకు ఓన్లీ ట్రేట్రాన్ డెల్టా ఎక్స్చేంజ్కే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీకు ఎవరికైనా డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ట్రేట్రాన్ ఆల్గోనే కొత్త అనుకుంటే ఇక్కడ ఫ్రీ లింక్ ఉంది. లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవచ్చు. సో కొందరు ఫ్రెండ్స్ సార్ నాకు అసలు ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ అంటే ఐడియా లేదు, కొద్దిగా బేసిక్ డీటెయిల్ చెప్పండి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ బేసిక్ వీడియోస్ చేశాను. మీరు కావాలంటే మా ఛానల్లో చూడండి. కిందికి వెళ్ళండి. అసలు ట్రేట్రాన్ అంటే ఏంటి, ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, అది ఎలా చేస్తాం, ఎవ్రీథింగ్ బ్రోకరేజ్ కనెక్ట్ ఏ విధంగా, సబ్స్క్రిప్షన్ ఫీ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అనేది నేను బేసిక్ చాలా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి అవి చూడండి. మీరు మెసేజ్ రూపంలో మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. మీరు ఒకసారి మా దాంట్లో వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకసారి చూడండి. అవి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. క్లియర్గా చెప్పాను. ఒకసారి కాకపోతే 2-3 సార్లు అని చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తుంటాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కూడా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.